నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో సహస్ర దీపాలంకరణ. ఈ వీడియోలో మనం చండీశ్వరుడి కథ తెలుసుకుందాం. చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆ పిల్లవాడు వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. గోవు దేవత అని నమ్మిన ఆ పిల్లవాడు ఒక రోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవులను కొడుతూ తీసుకువస్తుండగా అది చూసిన ఆ పిల్లవాడు మనసులో బాధపడి, నేను రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు పైగా బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు, ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేద మంత్రాలను చదువుకుంటూ వాటిని జాగ్రత్తగా కాపాడేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులుంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచిపెట్టేస్తుండేవి. రోజు ఇచ్చే పాల కన్నా ఎక్కువ పాలు ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా, వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేసుకుందాం అనుకున్నాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది. అది చదివితే పాపాలు పట్టాపంచలైపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలనన్నింటినీ ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్లి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. ఈ విషయం వినగానే యచ్చదత్తుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలంలో క్రూర మృగాలు ఎక్కువ, అందుకని కర్ర గొడలి కూడా తనతో తెచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపు అయ్యింది. కొడుకు ఆవులను తీసుకువచ్చి అక్కడ విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయం నిర్మాణం చేశాడు. తర్వాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనసు ఈశ్వరుని యందు లయం అయిపోయింది. అతను పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అతడు చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడు అనుకుంటూ దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజం మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ సైకత లింగమును తన్నాడు. అది చిన్న భిన్నమయ్యింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడాని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదు. గొడ్డలి తీసి 2 కాళ్ళు నరుకుపోయేటట్లు విసిరాడు. తన తండ్రికి 2 కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుటి దారలు కారుతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవి ఫలితమును అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైకత లింగంలో పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయన, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా 2 కాళ్ళు నరికేశావు. మనుషుడివై పుట్టి తపస్సు చేయకపోయినా వరం కోరుకోకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఈ వాటి నుండి నీవు మా కుటుంబంలో 5వ వాడవు. నేను పార్వతి గణపతి సుబ్రహ్మణ్యుడు 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహం అయితే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగమని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినకూడదు. భార్యకు ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్ని భాగం అంటూ శంకరుడు ఇలా అనుగ్రహించాడు. పార్వతి, నేను ఇవాళ చండీశ్వరుడికి ఒక వరం ఇస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటుంటాడు, వేరొకరు తినరాదు అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడే ఉండడు, ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు, ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడే ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది, అందుకని ఆయనకు ధ్వనిచండు అని కూడా మరో పేరు. మనలో చాలా మంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం, అలా వదిలిపెట్టి వెళ్ళకూడదు. శాస్త్రం ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రమే వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని కూడా పేరు. చిటిక వేస్తే ధ్యానం నందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే తీసుకువెళ్ళు అంటాడు. ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణ అధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది, అది చండీశ్వరుడికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపము, దానిని మీరు గుడి యందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు గాని ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టకూడదు. ప్రసాదం నంది మీద పెట్టకూడదు. చండీశ్వర స్థానమునందు తప్పట్లు కొట్టకూడదు. చిటిక చిన్నగా మాత్రమే వెయ్యాలి. అంత పరమ పావనమైన స్థితికి చేరినవాడు చండీశ్వరుడు. ద్రవిడ దేశంలో శివాలయంలో ఊరేగింపు జరిగితే నందిని తీసుకువెళ్లరు, చండీశ్వరుడు ఉంటాడు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.